రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. బైండ్ల రాజుల నృత్యాల శివసత్తుల విన్యాసాలు సాంప్రదాయ ఆటపాటల మధ్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాసం తొలివారం పురస్కరించుకుని విశ్వకర్మ వైశ్య మున్నూరు, కాపుముదురాజ్యాదవసాలి, వాహన గంగపుత్రబోయ పద్మశాలి తదితర కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మున్నూరు, కాపు జిల్లా అధ్యక్షులు కొండ దేవయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాజీ, జెడ్పీటీసీ మల్లుగారి నర్స గౌడ్నేత కూర సురేష్తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కుల సంఘాల నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మన జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు పెరిగి అన్ని మొక్కలు పొంగి వాగులు వంకాలు పారాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణలోని మనం అన్ని రైతుల సంఖ్యనే ఎక్కువ. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అందరికీ ప్రపంచానికి తిండి పెట్టే రైతులే నీళ్ల మీద ఆధారపడి, పంటల మీద ఆధారపడి బ్రతుకున్నాం కనుక అన్నిటికీ మూలమైన జీవాధారమైన నీరు మనకు వర్షం ద్వారానే వస్తుంది కనుక వర్షాలు సరిగా పడి చెరువులు, బాగులు, వంకలు అన్ని గుంటలు పొంగిపోయినట్టయితే సకల జనులు ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించగలుగుతారు. అందరూ అమ్మవాళ్ళని పంచుకుంటూ అందరం ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి అందరం మంచి పంటలు పండి అందరికీ ఆహారం అందుబాటులోకి రావాలంటే కూడా పంటలు పండాలి. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది కనుక అందరం కోరుకుని వర్షాలు సమృద్ధిగా పండి అందరూ కోరుకుని అందరికీ అందుబాటులో మనిషి ఫస్ట్ మొట్టమొదటిగా తిండి తింటేనే ఏదైనా జీవించగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. మనకి తిండి పెట్టే రైతులు సమృద్ధిగా పంటలు పండించుకొని మంచిగా ఆర్థికంగా ఉన్నట్టయితేనే మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్న భావన అందరికీ కనుక అందరూ రైతులకు సహకరించాలి. రైతులకు అమ్మవారు, గ్రామదేవతలు అందరూ చల్లని చూపు ప్రదర్శించి పంటలు మంచిగా పండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమైన సాంప్రదాయబద్ధమైన పండుగ ఏదైనా ఉన్నది అందరి జనులు, సకల జనులు అన్ని కూడా వారు చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే బోనాల పండుగ. మొన్ననే మన తెలంగాణలో గోల్కొండ కోటలో ప్రారంభమైంది. ఆ తర్వాత నిన్న వేములవాడలో గంగలో పెట్టడం ప్రతి గ్రామంలో అమ్మవార్లకు, గ్రామదేవతలకు బోనాలు సమర్పించి అందరం సకల జనులు చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా మున్నూరు పాటు కుల పెద్దలందరికీ ధన్యవాదాలు.